ఏంటి సంగతులు? మనం లాస్ ఏంజలీస్ వెళ్తున్నాం. ఫీనిక్స్ వచ్చాం కదా మొన్న శాండీ దగ్గరికి. ఎయిర్ షో అయిపోయింది. శాండీ, నేను బయలుదేరుతున్నా కాసేపట్లో. ఫోన్లో ఉన్నాడు. బండిది మొన్న బంపర్ ఊడింది కదా కింద, అది ఫిక్స్ చేయాలి. టేప్ తీసేసి ఏదైనా టైట్గా బిగిద్దాం. లోపల జిప్ టైస్ ఉన్నాయన్నాడు, అవి వేయాలి. మామూలుగా అయితే గరిల్లా టేప్ వేస్తే అసలు ఊడదు. ఇవి వేస్తే బంపర్కి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ప్రస్తుతానికి ఆపుతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం సొంత రిపేర్ చేసుకుందాం. వేసా 5-6 వేసా. అవుతుంది. ప్రస్తుతానికి ఫిక్స్. కాఫీ తాగుదాం. అరే ఎల్ఐలో గొడవలు అవుతున్నాయిరా వల్వేడ్లో. సో నువ్వు ఆగిపోవచ్చు కదా, ఎందుకు పోతున్నావు? వెళ్ళాలరా, పని ఉంది. రే షుగర్ వేసారా నేను ఆల్రెడీ. సరిపోదు, ఇంకెక్కువ కావాలి. మొత్తం వెళ్ళేలో కాదు, యుఎస్ వరల్డ్ వైడ్ అన్ని చోట్ల. అదే అంటున్నా, ఎందుకు ఊరికే ఉండిపోవచ్చు కదా. లేదు, పని ఉంది. మీరు ఎప్పుడు వస్తారు? దీపా రావచ్చు కదా. ప్లానింగ్ వచ్చే వీకో, ఆ పై వచ్చే వీకో. ఆ మిరపకాయలు ఫ్రిడ్జ్లో ఉంచావా, పారేసావా? ఉంది ఇంకా. పారేమని చెప్పారా? పడేస్తా. పొరపాటున ఎవరైనా ఏదో ఫ్రూట్ అనుకోనో లేకపోతే కర్రీలో వేసారనుకో, అందుకని దాన్ని ఒక స్పెషల్ ప్లేస్లో పెట్టి వద్దురా బాబు, పారేసేదాన్ని ముందు. అంటే ఎవరైనా దాన్ని ఏమన్నా అయింది, దాన్ని ఎవరైనా తిన్నారంటే మనల్ని అంటారు. ఎవరైనా ఎక్కువ చేసారు అనుకో, అసలు వీడియో చేసింది నేనే అని చెప్పి నన్ను అంటారు ముందు. అది తీసే ముందు కాదురా, ఎవరైనా ఎక్కువ చేశారు అనుకో, అది తినిపిద్దామని. నా మీదే ప్రాంక్ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ కొడతాను సీనా. నాకు పెట్టకూడదు, పొరపాటు నా కోపం వచ్చి కొట్టారనుకో. ఎప్పుడైనా నువ్వు వస్తావు కదరా, సెకండ్ డేనే వెళ్ళిపోతా, ఈ ఫ్రైడే వచ్చి సండే వెళ్ళిపోతా అంటావు కదా, ఆ రోజు చేసేస్తే అయిపోతుంది. మోషన్స్ ఏదో అయితే ఈయనే ఉంటావు. అసలు వచ్చింది ఒక్క రోజుకి ఎయిర్ షో చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి చాలా బలవంతాన్ని ఆపేశారు. సరే అని మీకోసం ఉన్నా. అదే ఇలాంటి టైంలో బిడ్డ, మీరు లాస్ ఏంజలీస్ వస్తారు కదా ఈసారి, ఎట్లా వెనక్కి వస్తారో చూస్తా. అది ఓకే. 2 రోజులు అయితే పక్కా ఉంటాం రా. 2 రోజులు ఏంటి రే? ఏమి క్యారెట్ జ్యూస్ ఉందా? అయిపోయిందా? అయిపోయిందిరా, అంత అయిపోయింది. తాగేసావా? మళ్ళీ కాలిఫోర్నియా వెళ్ళింది, నాకు దొరకదు. అబ్బాయి, బయలుదేరుతున్నాం. ఎండాకాలం వస్తుంది. సూర్యారావు విలయ తాండవం చేయబోతున్నాడు. ఎండలో తిరగద్దు అనట్లేదు, సన్ స్క్రీన్ వాడు, మంచిగా హైడ్రేట్ అవ్వండి, ఎండలో తిరగండి, జాగ్రత్త. కొన్ని చెల్లొచ్చు కదరా సన్ స్క్రీన్ లా. సరే, బండిలో ఉన్నాయి, తీసుకుందులే. మనకి ఎండ, యుఎస్లో ఉండే ఎండ డ్రై హీట్ అంటారు. అంటే ఇప్పుడు వాతావరణం ఉంటుందా, దీంట్లో తేమ, హ్యూమిడిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు 41 సెల్సియస్ ఉంది, కానీ హ్యూమిడిటీ 10% ఉంది. అంటే డ్రై హీట్ ఎక్కువ అనమాట. కనపడకుండానే బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. మన ఇండియా లాంటి కంట్రీస్లోనేమో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఏం పోతావురా, ఉండొచ్చు కదరా ఇంట్లో వెళ్ళి. ఇప్పుడు పడుకోవాలి అంతే, నైట్ అంతే కదా. ఇక్కడ కూడా పడుకోవచ్చురా, బెడ్లు ఉన్నాయిరా ఇంట్లో. పోతా, మంచి బెడ్లు ఉన్నాయిరా. పోతా. పట్టు, ఆడికి రాను పోయేది. ఏంటది? ఫుడ్ నైట్కి వెళ్ళి తిను, మళ్ళీ అదే వెళ్ళి నడుకుంటావు వెళ్ళి. సరే సరే మరి, బాయ్. పెట్రోల్ చాలా డర్టీగా ఉంది, క్లీన్ చేద్దాం.
యుఎస్ పెట్రోలియంని మోస్ట్లీ కెనడా నుంచి, తర్వాత గల్ఫ్ దేశాల నుంచి కొనుక్కుంటుంది అనమాట. క్రూడ్ ఆయిల్ షిప్పుల్లో వచ్చిన తర్వాత వాటిల్ని ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో రిఫైన్ చేస్తారు. ఒకటి ఫస్ట్ టెక్సస్, తర్వాత లూయిజియానా, మూడవది కాలిఫోర్నియా. అందుకనే టెక్సస్, లూయిజియానా స్టేట్స్లో పెట్రోల్ రేటు తక్కువ, కాలిఫోర్నియాలో రిఫైన్ చేస్తారు కానీ అన్నిటికన్నా ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ డబుల్ ట్రిపుల్ ఉంటుంది కాలిఫోర్నియాలో. మనం ఇప్పుడే బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. కరెక్ట్ 6 గంటలు. చూడు సన్సెట్ ఎలా ఉందో. ఇలాంటి వ్యూ ఒక అరగంట సేపు భలే ఉంటుంది. సిలికే రక్తం చూసి సెదిరితోగాల. చాలా స్ట్రాంగ్గా ఆగింది ఇది. నెక్స్ట్ ఏం చేయాలంటే హెవీ డ్యూటీ ఉంటాయి. హెవీ డ్యూటీ బ్లాక్ కలర్ తీసుకొచ్చి పెడితే ఆల్ సెట్. నైట్ వ్యూ చూడ ఎలా ఉంటుందో. ఒక 10 కిలోమీటర్లు కనపడుతుంది. 10 మైళ్ళు అంటే 16 కిలోమీటర్లు స్ట్రైట్. కి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకో 3 గంటలు. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే గంగలలో. ఇప్పుడే వచ్చాం ఇంటికి. వెళ్ళి మంచిగా తినేసి. గుడ్ మార్నింగ్. బిర్యానీ. ఏం పెరుగుతుంది పెట్రోలు, రోజు రోజుకి పెరిగిపోతుంది. $6 అయింది కాలిఫోర్నియాలో. వారం రోజుల ముందు 5.5 ఉంది. 1 గ్యాలన్ అంటే 3.8 లీటర్స్. ఈ లెక్కన $US అంటే 92 రూపీస్. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 లీటరు 150 రూపాయలు పడుతుంది అనమాట. వార్ స్టార్ట్ అవడానికి ముందు 90 రూపాయలు ఉండేది. ఇక్కడ ఒక మాల్కి వచ్చాను. మాల్లో బళ్ళు పార్క్ చేస్తాం కదా, అద్దాల్లో కనపడేటట్టు ల్యాప్టాప్లు అస్సలు పెట్టకూడదు. ల్యాప్టాప్లు అలా ఉన్నాయనుకో, అద్దాలు ఇట్లా సింపుల్గా పగలగొట్టేసి ఎత్తుకెళ్ళిపోతారు. ట్రంక్ ఓపెన్ చేసి ట్రంక్లో పెట్టాలి. చెప్పానుగా ఇంతకుముందు, దొంగలు, దొంగనా కొడుకులు అందరూ ఎక్కువే. దీంట్లో లుక్ వేద్దాం. ఈ కలర్లు సూపర్ ఉన్నాయి. అన్ని కలర్ల కోట్ తీసుకుంటే అయిపోయిందిగా. ఆహా, రెడ్ మన ఫేవరెట్, బ్లూ ఇది ఫేవరెటే. ఒక్కోటి 40, 30% డిస్కౌంట్ అంటే 25కి వచ్చింది. 2400 అనమాట. బాగున్నాయి. ప్రెట్జెల్. మన కార్ కీస్ దీంట్లో పెడితే ఓకే. చూద్దాం ఎంత అవుతుందో. వెళ్ళు. స్కాన్ చేస్తుంది. ఇంటి తాళాలు కూడా తయారు చేసుకోవచ్చు దీంట్లో. చూద్దాం ఎంత అవుతుందో. మామూలుగా డీలర్ దగ్గరికి వెళ్తే $350 తీసుకుంటారు. అంటే దాదాపు 30,000 పైనే. ఇక్కడ చూడు, $120 అంట. అంటే బ్యాటరీతో పాటు వస్తుంది. నేను 2014లో మన బండి కొన్నప్పుడు అప్పటి నుంచి ఇదే కీ, 2 కీస్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా బ్యాటరీ ఇంకా అవ్వలేదు. అవసరం లేదు, క్యాన్సిల్. అదే మన ఇంటి తాళం అనుకో, జస్ట్ $2, $3 అవుతుంది. అంతకుమించి ఎక్కువ అవ్వదు. అంటే $200. కార్ కీస్ 100 టైమ్స్ ఎక్కువ. మాల్లో అక్కడక్కడ మసాజ్ చైర్లు ఉంటాయి అన్నమాట. 3 మినిట్స్కి $1, 15 నిమిషాలకు $5.
టైక్వాండో నేర్పిస్తారంట, దాంతో మనకు పని లేదు. ఏది ఇదిగో టైక్వాండో క్లాసు. ఇదేమో మూవీ థియేటర్స్ పైన చూడు, ఇక్కడ చిరకాయలు ఉన్నాయి. తినొచ్చు కింద రాళ్ళని, ఎవరు తొక్కకుండా ఉంటే. ఇక్కడేమో బఫెల్లో వైల్డ్ వింగ్స్. ఇదిగో ఇది ఏఎంసీ థియేటర్ అని చెప్పి ఐమాక్స్ అనమాట. యుఎస్ లో ఉన్న పెద్ద మూవీ చైన్ ఏఎంసీ అంటే. కానీ మన తెలుగు మూవీస్ రావడం తక్కువ ఇక్కడికి. ఎంత పెద్ద సినిమా, హై బడ్జెట్ సినిమా అయితే తప్ప తెలుగు సినిమా ఇక్కడికి రాదు. వేరే దగ్గరికి వస్తాయి, ఈ థియేటర్కి రాదు. ఇదిగో ఇక్కడ చూడు బ్యాట్మ్యాన్ స్టాచ్యూ. ఇది హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ కి ఫేమస్ కదా, అందుకని అక్కడక్కడ ఇలా పెడతా ఉంటారు అనమాట. ఇంతకుముందు మాట్లాడుకున్నాం, గుర్తుందా? లోపల డబ్బులు వేస్తారని. ఫీనిక్స్ శాండీ వాళ్ళు ఉండే దగ్గరేనేమో వాతావరణం కుక్కు అవుతుంది, ఇక్కడేమో చల్లగా ఉంది. సాయంత్రం అవ్వగానే చల్లగా తగులుతుంది. మామూలుగా ఫీనిక్స్లో కూడా ఏప్రిల్ దాకా ఎండలు రావు మామూలుగా అయితే. మొన్న ఫీనిక్స్లో అయిన ఎయిర్ షోకి వెళ్ళి వచ్చిన వీడియోకి వచ్చిన కామెంట్స్లో కొన్నిటికి ఆన్సర్ చేస్తున్నా. అసలు ఇరాన్లో యుద్ధం జరుగుతుంది కదా, అటువంటప్పుడు ఫైటర్ జెట్స్ అన్నీ అక్కడ ఉండాలి కదా. యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫైటర్ జెట్స్ని యుఎస్లో ఎందుకు పెట్టారు, ఇక్కడ ఎయిర్ షో ఎందుకు అవుతుంది అని. ఎప్పుడైనా సరే ఒక దేశంలో యుద్ధం జరుగుతుంటే ఫైటర్ జెట్స్ అన్నీ మిలిటరీ వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళిపోరు. మొత్తం గనక అక్కడికి వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్న ఈ కంట్రీ, ఈ దేశం వల్నరబుల్ అయింది. అంటే వేరే దేశాలు వచ్చి ఈ దేశాన్ని అటాక్ చేయడం ఈజీ అయిపోతుంది అనమాట. అందుకని కొన్ని మాత్రమే వెళ్తాయి, అన్నీ వెళ్ళవు. ఇంకోటి, యుఎస్లో ఎయిర్ షో అనేది ఎప్పుడైనా సరే సంవత్సరము 2 సంవత్సరాల ముందే ప్లాన్ అయి ఉంటుంది. ఇరాన్లో వార్ రావటం మూలాన చాలా ఎయిర్ షోలు ఆల్రెడీ క్యాన్సిల్ చేసేశారు. లాస్ ఏంజలీస్లో ఒకటి అవ్వాలి మార్చి 26వ తారీఖు నాడు, అది క్యాన్సిల్. టెక్సస్లో ఒకటి అవ్వాలి, అది క్యాన్సిల్. మొత్తం సంవత్సరంలో కనీసం ఒక 50-60 ఎయిర్ షోలు అవుతాయి. అందులో ఒక 10 చాలా పెద్దవి ఉంటాయి. ఆ పెద్దాటిల్లో ఒకటి ఫీనిక్స్లో అయింది, ఇంకొకటి లాస్ ఏంజలీస్లో క్యాన్సిల్ అయిపోయింది. అందుకని ఫైటర్ జెట్స్ కొన్ని క్యాన్సిల్ చేశారు ఎయిర్ షో, కొన్ని మాత్రం ఇంకా ఉన్నాయి. ఎందుకు అంటే ప్రజలను ఎంకరేజ్ చేయాలి కదా, ప్లస్ ఈ కంట్రీని కాపాడుతా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అదొకటి. ఇంకోటి ఏంటంటే సోనిక్ బూమ్ సౌండ్ వినిపించమని చెప్పి కొన్ని కామెంట్లు చూస్తున్నా. సోనిక్ బూమ్ అంటే తెలవని వాళ్ళకి చెప్తున్నా వినండి. ఫైటర్ జెట్ అనేది ఎప్పుడూ సివిలియన్ ఎయిర్ స్పేస్లో సౌండ్ శబ్ద వేగాన్ని దాటదు. అంటే 1300 కిలోమీటర్ల స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళదు. ఒకవేళ వెళ్ళిందా ఏమైందో తెలుసా? నేల మీద ఉన్న కార్లన్నీ అలారమ్స్ మోగుతాయి, అద్దాలు పగిలిపోయినా పగిలిపోతాయి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇట్లా షేక్ అయిపోతాయి. ఆ స్పీడ్లో ఫైటర్ జెట్స్ మామూలుగా 1000 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు అలా వెళ్తూ ఉంటాయి. సివిలియన్ ఎయిర్ స్పేస్ అంటే మనం ఇప్పుడు సిటీల మీద వాటి మీద. ఒకవేళ అది దాటితే ఆ షాక్ వేవ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి 10 కిలోమీటర్ల వెనకాల ఒక పైలట్ 1200 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నాడు అనుకుందాం. అంటే ఇంకా శబ్ద వేగాన్ని దాటలేదు. ఒకవేళ దాటితే అంటే 1300 కిలోమీటర్ల స్పీడ్ దాటితే ఆ సెకండ్లో ఆ షాక్ వేవ్ వచ్చింది. తర్వాత ఎంత స్పీడ్ వెళ్తున్నా కానీ ఇంకా ఆ షాక్ వేవ్ అనేది రాదు, కంటిన్యూస్గా రాదు, ఒకటేసారి వచ్చింది. అది ఇప్పుడు మనము డెత్ వ్యాలీ లేకపోతే కొన్ని రిమోట్ ఏరియాల్లో వెళ్తూ ఉంటాం కదా, ఎప్పుడైనా పైలట్స్ అక్కడ హై స్పీడ్ మెన్యూవర్స్ అంటే హై స్పీడ్ తోటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి. మామూలుగా యుద్ధాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే సముద్రాల్లో కానీ, అంటే సముద్రాల పైన లేకపోతే ఎడారుల్లో అటువంటి దగ్గర హై స్పీడ్ పాస్లోకి వెళ్తారు. మామూలుగా అంత స్పీడ్ వెళ్ళరు. సోనిక్ బూమ్ అనేది నేను కూడా ఇప్పుడు దాకా వినలేదు, అది చాలా రేరు. వింటే మాత్రం చెవులు పగిలిపోతాయి. సరే, ట్రై చేద్దాం, ఎప్పుడైనా దొరికిద్దేమో. ఇంకోటి ఏంటంటే, నీకు గనక ఫైటర్ జెట్స్లో ట్రైనింగ్ ఇస్తే 3వ ప్రపంచ యుద్ధాన్నే స్టార్ట్ చేస్తావని చెప్పి కొన్ని కామెంట్లు చూసా. తమ్ముళ్ళు ఒకటి విషయం చెప్తా వినండి.
నేనే గనక పైలట్నైతే యుద్ధాలు స్టార్ట్ చేయను, వాటిల్ని ఆపుతా. అదనమాట. కానివ్వండి మరి, మళ్ళీ కలుద్దాం.